జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు జాతికి అంకితమైన ఐఎన్ఎస్ నిస్తార్ నౌక. నిస్తార్ దేశ ప్రతిష్టకి చిహ్నమన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్. భావోద్వేగానికి లోనైన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. నేడు అప్పన్న సన్నిధిలో టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కంటతడి. ఘనంగా జరిగిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి సారి ఊరేగింపు. అమ్మకు భారీగా సారి సమర్పించిన 14 గ్రామాల భక్తులు. ఆపద సమయాల్లో జలాంతర్గమలను రక్షించుకునేందుకు ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను నేడు జాతికి అంకితం చేశారు. తూర్పు నావికాదళ ముఖ్య కార్యాలయంలో జరిగిన అంకిత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ విచ్చేశారు. 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 10,500 టన్నుల బరువుతో నిర్మితమైన ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేయడం శుభపరిణామని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక డైవింగ్ టీం, హెలికాప్టర్, రిమోట్ ఆధారిత వ్యవస్థలతో ఐఎన్ఎస్ నిస్తార్ నిర్మించబడిందని నావికాదళ అధికారులు నౌక ప్రత్యేకతలను మీడియాకు వివరించారు. సముద్ర రక్షణ, పరిశోధన, జలాంతర్గామి సహాయ కార్యక్రమాలకు ఐఎన్ఎస్ నిస్తార్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఆత్మనిర్భర భారత్లో ఇండియన్ నేవీ దూసుకుపోతుందని, నిస్తార్ యుద్ధ నౌక దేశ ప్రతిష్టకి చిహ్నమని, దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగిందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్లో ఎంఎస్ఎంఈలకు సంపూర్ణ సహకారం లభిస్తుందన్నారు. 2047లో భారత్ అన్ని రంగాల్లోని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. दुश्मन को है ललकार, वीरों की टोली का मंसूबे को आप पल में कर देते हैं ध्वस्त. समुद्र की रक्षा आपका ही है ध्येय. अमोघ, अद्वैत और अजय. आज इस निस्तार कमीशनिंग के शुभ अवसर पर जहां देश गर्व से सीना चौड़ा करके ये आवाज लगा रहा है, आत्मनिर्भरता, 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 और उसका प्रमाण आज आपके सामने है. और इस पावन अवसर पर नौसेना प्रमुख एडमिरल दिनेश के त्रिपाठी जी, जिनका मोटिवेशन, जिनकी ऊर्जा, जिनकी आन बान और शान 140 करोड़ देशवासी दिनेश के त्रिपाठी जी आप पे गर्व करते हैं. एडमिरल राजेश पेंडकर जी हमारे बीच में, एडमिरल सुनील लांबा जी, फॉर्मर चीफ ऑफ नेवल स्टाफ, मैं आपका भी अभिनंदन करता हूं. वाइस एडमिरल राजाराम स्वामीनाथन जी, कमांडोर हेमंत खत्री जी, विशिष्ट अतिथिगण, भाइयों तथा बहनों, नौसेना के अधिकारियों, मीडिया के मित्रों, ये भारत का आत्मनिर्भरता का प्रमाण और नौसेना, हम याद करें आज से 17वीं शताब्दी को, शिवाजी महाराज जिनकी नौसेना दुनिया की को है राह दिखाने वाली और भारत की समुद्र तट की रक्षा करने वाली. విశాఖలో జీవీఎంసీ పార్క్ స్థలాలు ప్రైవేటు పరం, భూ మార్పిడి ప్రక్రియ జోరుగా జరుగుతుందని, బటర్ఫ్లై పార్క్ స్థల మార్పిడిలో వైసీపీ మాజీ మంత్రి అనుచరులు ఉన్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపిస్తూ నేడు విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరంలో ఉన్న పార్క్ స్థలాన్ని గతంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కాజేయాలని ప్రయత్నించగా ప్రస్తుతం ఓ కూటమి ఎమ్మెల్యే కృషితో ఈ పార్కు స్థలం భూమార్పిడి జరిగిందని ఆరోపించారు. గత వైసీపీ హయాంలో భారీ టీడీఆర్ కుంభకోణం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ కుంభకోణాలు ఆగడం లేదన్నారు.
టీడీఆర్లు ఇచ్చిన వాటికే మళ్లీ టీడీఆర్లు ఇస్తున్నారని అన్నారు. ఇలా పార్కు స్థలాలు ఓపెన్ స్పేసెస్కి అలాగే ఏవైతే గతంలో టీడీఆర్లు ఇచ్చారో మళ్ళీ టీడీఆర్లు ఇవ్వడానికి ఏదైతే కొంతమంది అధికారులు కొంతమంది రాజకీయ నాయకులు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలతో ఈ ఫైల్స్ నడుపుతూ ఉన్నారో ఇవన్నీ నిలిపేయాలంటే దీని మీద ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీము వేసి వెంటనే కొత్తగా టీడీఆర్లు మంజూరు చేయకుండా పాత టీడీఆర్లు ఎక్కడ అవకతవకలు జరిగినాయో వాటి మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. అది మా ప్రధాన డిమాండ్. గత ప్రభుత్వం చేసిన పనే ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగడం అనేది జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధికి వీళ్ళు భంగం కలిగించినట్టు. ఓ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంపద సృష్టిస్తూ ఉన్నారు. రోజు 18 గంటలు ఇద్దరు రాష్ట్రం కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ సొంత సంపద సృష్టించుకుంటూ ఉన్నారు, దోచేసుకుంటూ ఉన్నారు. ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ సంపదను దోచుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళు గడ్డుకట్టు వేయాలంటే దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. మధురవాడలో నగరం పాలనలో రోడ్డు విస్తరణకి అప్పట్లో టీడీఆర్లు ఇచ్చారు 1:4. పాత ఎగ్జిస్టింగ్ దానికి కూడా టీడీఆర్లు ఇచ్చేశారు. టీడీఆర్ల కుంభకోణం నగరం పాలన రోడ్లో పెద్ద ఎత్తున జరిగిందని చెప్పి పదే పదే కౌన్సిల్లో కూడా మాట్లాడాం. ఏదేదో సామెత ఉంది, చెల్లికి చెయ్యాలి పెళ్ళి మళ్ళీ అనేదో సినిమాలో సామెత. టీడీఆర్లు ఇచ్చేసినవే దొంగ టీడీఆర్లు ఇవి. మళ్ళీ ఇచ్చేసిన వాటిని మళ్ళీ టీడీఆర్ ఇవ్వడానికి ఇప్పుడు మళ్ళీ ఇదిగోండి కొత్తగా మార్కింగ్ చేశారు టౌన్ ప్లానింగ్ వారు. ఇక్కడ రెడ్డింగ్తో మళ్ళీ ఇక్కడ 250 గజాలకి అంటే సుమారు 1000 గజాలు టీడీఆర్ ఇస్తారు. ఆల్రెడీ టీడీఆర్లు ఇవ్వడమే ఫేక్. ఇక్కడ మళ్ళీ అదే రోడ్లో ఇక్కడెక్కడో మిగిలిపోయిందని చెప్పి ప్రస్తుతం జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల దగ్గర ఈ ఫైల్ కదులుతూ ఉంది. ఇచ్చేసినటువంటి టీడీఆర్లకి మళ్ళీ టీడీఆర్లు ఇవ్వడానికి ఏ స్థాయిలో ప్రభుత్వం మారినా కానీ ఎటువంటి భయం లేకుండా అధికారులకి ఈ టీడీఆర్ల జారీ ప్రక్రియ జరుగుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నేడు చిలకలూరిపేటలో వైసీపీ ముఖ్య నేతలు బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టో అబద్దాల పుట్టగా అభివర్ణించారు. సూపర్ 6 పేరిట మహిళలను, నిరుద్యోగ వృత్తి పేరిట యువతను, తల్లికి వందనం పేరిట విద్యార్థులను ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేసి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను మరోసారి పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పేరిట రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంవత్సర కాలంలోనే విసిగిపోయెత్తారని, జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే టీడీపీ నేతలు ప్రజల ముందుకు వెళ్తున్నారని, సుపరిపాలన పేరుతో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రశాంతతను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజున ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు. రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అని చెప్పి సూపర్ 6 అని అనేక మాటలు మొన్న ఎన్నికల ముందు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మరి సంవత్సరం అయింది. ముచ్చటగా సూపర్ 6 అని చెప్పారు. నిరుద్యోగ వృత్తిస్తామన్నారు, అది లేదు. ఆడబిడ్డనిదన్నారు, అది లేదు. ఫ్రీ బస్ అన్నారు, అది లేదు. రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు, అది లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లవాడందరికీ, ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు, అది లేదు. సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి లేవు.
ఇంకా ఏమనంటే సూపర్ 6 అయిపోయింది, దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక అది ఇదని చెప్పేదో మాట్లాడడం మీరందరూ విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేస్తున్నాను. మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో, మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసి ఉంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే 99% మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగరేసుకొని చెప్పగలిగాడు. ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, మీరు చెప్పిన సూపర్ 6ఏ, మీరు ఇచ్చిన మాటలే, మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది, ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు, వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాము. గోవా గవర్నర్ గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు నేడు సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో త్రినాథరావు సహా వేద పండితులు ఆయన్ను పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గవర్నర్ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడక ముందు టీడీపీ పార్టీకి రాజీనామా సంతకం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అప్పన్న ఆశీస్సులతో రాజ్యాంగబద్ధమైన పదవిని స్వీకరిస్తున్నానని అన్నారు. ఆలయ చైర్మన్ గా పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, చాలా మంది ఇక్కడ అహంకారంగా పనిచేస్తున్నారని, అది అంత మంచిది కాదన్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి స్వామివారిని దర్శించుకుని అసెంబ్లీకి వెళ్లిన సందర్భం గుర్తు చేసుకున్నారు. తమ పూర్వీకులు వందల సంవత్సరాల నుంచి స్వామివారికి సేవ చేస్తున్నారని, చేస్తూనే ఉంటామని చెప్పారు. మనం అహము పెంచుతా పోతే మనం జీవితంలో ఏది సాధించమో, అహం పెరగకంట ఆ స్వామివారు మమ్మల్ని కాపాడతారు, మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ మీ అందరు కూడా ఇక్కడ వచ్చి, నేను జనరల్గా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడకూడదని ఒక పద్ధతి పెట్టుకున్నాను. అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు. కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా ప్రదర్శించే అవకాశం స్వామివారు కలిగించారు. అందరికీ నా ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. ఆ గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికీ ఉంటుందని, అందుకోసం అన్నాను. ఆ పసుపులో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్ళి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనేవారు, పసుపు పవిత్రతని మనమందరూ మన చర్యల ద్వారా కాపాడాలి. అది చేసే అవకాశం స్వామివారు కలిగించారు. మాకు ధన్యవాదాలు, అంతకన్నా ఏం లేదు. విభజన సమయం కంటే జగన్ హయాంలో రాష్ట్రం బాగా నష్టపోయిందని, చంద్రబాబు సీఎం అయ్యే నాటికి రాష్ట్రం
వెంటిలేటర్పై ఉందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు చక్కదిద్దే పనిలో ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఎమ్మెల్యే గడ్డా శ్రీనివాసరావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకం చేశారని, పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకు ఉంటుందని నిర్వాసితులను జగన్ మోసం చేశారని ఆరోపించారు. 5 ఏళ్ల జగన్ హయాంలో విధ్వంసం జరిగిందని, 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది ఆఖరికి నీళ్లు తెచ్చేలా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ, ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 24 అధికారులకు వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక స్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పూర్తిగా చక్కదిద్దామని చెప్పలేము. ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీయూలో నుంచి రూమ్కి రావాలి, రూమ్ నుంచి ఇంటికి పంపించి, అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి, అంటే పూర్వం మనం కూడా చూస్తూ ఉండేవాళ్ళం. లోక కళ్యాణం కోసం ఆ రోజు దేవతలు మరి అనేకమైనటువంటి యజ్ఞాలు యాగాలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఆ యజ్ఞాల యాగాలని మరి ఆ రోజునటువంటి రాక్షసులు ఆ మాంసం ముద్దలు ఆ యాగాల్లోనూ ఆ యజ్ఞాల్లోనూ వేసి ఆ యొక్క యజ్ఞఫలం ప్రజలకు అందించకుండా రాక్షసులు అడ్డుపడేటువంటి పరిస్థితి మనం చరిత్రలోనూ పురాణాల్లో చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ రేపు 2047 లోపు మళ్ళీ తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి నిలపాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రమించి పనిచేస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా తెచ్చుకోలేనిటువంటి వ్యక్తి ఈరోజు అడుగడుగున కూడా ఆ మాదిరి రాక్షసత్వం ప్రదర్శిస్తూ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేము అని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎప్పుడైనా 41.15 అని కానీ 45.72 అని కానీ ఎక్కడైనా ఉందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే +41 +45 తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించిన రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాయని, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం స్వార్థపూరిత ప్రతిపక్షం ఉండటం దురదృష్టకరమని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. నేడు విశాఖ ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎవరూ మర్చిపోరని, జగన్ చేసిన తప్పిదాలపై దృష్టి మళ్చడానికి విషం చిమ్ముతున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. అబద్దాలే పునాదిగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దుస్థితికి వైసీపీ తీసుకెళ్లిందని, జగన్ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుని పనిచేస్తున్నారని అన్నారు.
చేస్తాను. రప్రపా నరికేయండి అని చెప్పేసి సినిమాలో డైలాగ్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూడా నరికేస్తాం, పొడిచేస్తాం అని అంటే అసలు ఆయన ఏ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడుతున్నాడో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు అన్ని వ్యవస్థల మీద కూడా విషయం చెబుతున్నారు, పోలీస్ వ్యవస్థ మీద. ఏమంటే పోలీస్ వ్యవస్థ ఏమన్నా తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్త వ్యవస్థ ఇది? పోలీస్ వ్యవస్థ ఎన్నో దశాబ్దాల నుంచి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడుతూ ప్రజలకి రక్షణగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో దేశంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి ఒక గొప్ప చరిత్ర ఉంది. జాతీయ స్థాయిలో అనేక ప్రశంసా పత్రాలు కానీ, ప్రశంసలు పొందటం కానీ, అనేక అవార్డులు పొందటం కానీ చేసిన వ్యవస్థ అది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే పోలీస్ వ్యవస్థ పనిచేసింది, అదే అధికారులు మీరు ఉన్నప్పుడు కూడా పనిచేశారు. కానీ వాళ్ళని కించపరిచే విధంగా, వాళ్ళని డిమోరలైజ్ చేసే విధంగా, వాళ్ళని మీరు ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఏదో చేస్తాం అంటే వాళ్ళని సక్రమంగా పని చేయకూడదు వాళ్ళు అని ఒక భావాన్ని కలిగించడానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళకి నిర్దిష్టమైన టార్గెట్స్ ఉంటాయి, లేకపోతే వాళ్ళ జాబ్ చార్ట్స్ ఉంటాయి, వాటి ప్రకారం చట్ట ప్రకారం పనిచేస్తారు. కానీ ఎవరికో వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం పోలీస్ వ్యవస్థ పనిచేయదు. కానీ మీకు నష్టం జరుగుతుందనో, లేదా మీరు చేసిన తప్పిదాలని ఎత్తు చూపిస్తున్నారనో, లేదా మీరు చేసే మన ప్రాపగాండా చేసే విద్వేషపూరితమైన ఉపన్యాసాలకు అడ్డుగా ఉంటున్నారనో, లేదా మీ మూలంగా సమాజానికి జరిగే నష్టాన్ని అడ్డుకుంటున్నారనో, పోలీస్ వ్యవస్థని మీరు కించపరిచే విధంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ప్రెస్ అంతా కూడా ఒక ముఖ్యమైన స్తంభాలు ఇవన్నీ కూడా. సో ఎగ్జిక్యూటివ్ని మీరు ఏంటంటే వారి తాపత్రయం అధికారులు పనిచేయకూడదు, అధికారులు ఒక భయాన్ని సృష్టించి ఏదో మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఒక భయాన్ని సృష్టించి వాళ్ళు పనిచేయకోకుండా నిర్జీవంగా చేయాలని చెప్పేసి, డిమోరలైజ్ చేయాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారులకు అండగా ఉంటుంది. అధికారులు చట్ట ప్రకారం పనిచేసే ప్రతి ఒక్క అధికారికి కూడా కంటికి రెప్పలా ఈ ప్రభుత్వం కాపాడుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. అదేవిధంగా ప్రెస్, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రెస్ కి అధినేత, వారి కుటుంబం. ఆయనే ప్రెస్ ని టిష్యూ పేపర్స్ తో పోల్చారంటే ఆయనకి అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థ మీద గౌరవం ఉందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. లేదా అసలు ప్రజాస్వామ్యం వద్దు, లేకపోతే ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చి ఆయన ప్రభుత్వం వస్తే ఆ నిర్వచనం ప్రకారం పరిపాలన చేయాలనుకుంటున్నారేమో ఒకసారి వైఎస్ఆర్సీపీ అందరూ కూడా ప్రజలకి స్పష్టం చేయాలని చెప్పేసి మనం చేస్తాను. నేను మాజీ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ను తక్షణం అరెస్టు చేయాలని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడిన భానుప్రకాష్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు స్పందించాలని, అతడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు రక్షణ లేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. అరెస్ట్ చేయాలి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా గాలి భానుప్రకాష్ అనే వ్యక్తి. ఆ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. ఇలాంటి వాళ్ళు మీ టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉండడం మీ పార్టీకి పరువు తక్కువ అని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఎన్నో సంఘటనలు తీసుకుంటే రోజా గారు ప్రజా సమస్యల మీద ఎంతగానో తన వాయిస్ వినిపించారు, ప్రజల తరపున పోరాటం చేశారు, ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి మనం చూసాము. ఆవిడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని చెప్పి ఆవిడ కోసం ఎంత దారుణంగా మాట్లాడతారా? ఎంత దారుణమైన వ్యాఖ్యలు! ఒక మహిళను ఉద్దేశించి హీరోయిన్ కి తక్కువ, వ్యాంప్కి ఎక్కువ అంటూ, లేదంటే 2000 రూపాయలకి ఏదైనా చేస్తారంటూ ఆవిడ 200లకు పైగా సినిమాలు చేశారు. అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఆవిడ 40 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రతి దగ్గర కూడా ప్రజల తరపున నిలిచిన వ్యక్తి. మహిళా సమస్యల మీద ఇన్ని పోరాటాలు చేశారు. అలాగే నగరిలో కూడా ఎంతగానో అభివృద్ధి చేయడానికి ఆవిడ తాపత్రయపడి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి వ్యక్తి గురించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు గాలి
భానుప్రకాష్ గారు చేయడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఇదే వ్యాఖ్యల్ని భానుప్రకాష్ గారికి ఒకటే నేను అడుగుతున్నాను, ఇదే వ్యాఖ్యల్ని మీ కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరైనా చేస్తే మీరు ఊరుకుంటారా? ఇలాంటి వ్యాఖ్యల్ని మీరు సహించగలరా? మరి ఒక మహిళ మీద, ఒక మాజీ మంత్రి ఆవిడ మీద ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు ఎలా చేయాలనిపించింది? ఆవిడ చేసిన తప్పేంటి? మీ అవినీతిని ప్రశ్నించారు, మీరు చేసిన ఇసుక దందాని ప్రశ్నించడం జరిగింది. దాని వలన మీరు దాన్ని తట్టుకోలేక ఈ విధంగా ఆవిడ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ, లేని అభాండాలు చేస్తూ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందరూ చూశారు. నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి ఈ వ్యాఖ్యలు చూసి అందరూ కూడా సిగ్గుపడుతున్నారు. సభ్య సమాజమే సిగ్గుపడుతూ ఉంది. ఇలాంటి సంస్కృతియా తెలుగుదేశం పార్టీ అని మహిళలందరూ కూడా ఈరోజు అసహించుకునే పరిస్థితిని ఈ గాలి భానుప్రకాష్ అనే ఎమ్మెల్యే కల్పించాడు. ఈ నెల 26 నుండి రాష్ట్రంలో ఉన్న జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. నేడు నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి ఆలయ తొలి గడపగా పిలువబడే కడప నుండి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నానని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్లో వేగం పుంజుకుందని, అందులో తాను భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయ్యేలా తన సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. తద్వారా ఉత్తరాంధ్ర సృజల స్రవంతి కూడా పూర్తి అవుతుందన్నారు. రాజధాని అమరావతి, రామాయపట్నం పనులు, వివిధ పరిశ్రమలు, రోడ్లు, విమానయానం ఇలా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ఇవాళ పనిచేస్తుంది. ఇవాళ తొలి అడుగు అని మా చంద్రబాబు నాయుడు గారు 4.1 ప్రోగ్రాం పెట్టి ముందుకు వెళ్తున్న తీరు, అలాగే మేము 11 వసంతాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అలాగే అందరి ఇంటింటికి తీసుకెళ్ళి ఆ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మన ఊరికి ఏం చేశారు అనే విషయాన్ని కూడా తీసుకెళ్ళి ఆ విధంగా ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏవైతే మనకి ఛాలెంజెస్గా ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఒక కృషి చేస్తున్నాం. మనకి ముందు పెద్ద ఛాలెంజ్ పోలవరం, మన జీవనాడి, దాన్ని ఏ విధంగా అయినా సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా అడుగులు పడటం. దాంట్లో మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ కానీ మొదలు పెట్టాలి అంటే ఎడమ కాలువ సంబంధించిన పనులు కేవలం 40% అయింది. సుమారు 10 సంవత్సరాల పాటు అవి అతి గతి లేకుండా ఉన్న పరిస్థితిలో వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీగా తీసుకొని ప్రారంభించడం, ఆ విధంగా 4 ప్యాకేజెస్ ఇవ్వటం, ఆ విధంగా మన ప్రాంతానికి ఏదైతే గోదావరి నీళ్ళు రావాలో, విశాఖపట్నానికి 24.33 టీఎంసీ నీరు రావాలో దానికి ఒక శుభారంభం పలకటం జరిగింది. త్వరలో అంటే 1.5 సంవత్సరాల టార్గెట్ పెట్టుకొని మన ఎడమ కాలువ పూర్తి అవుతుంది. పూర్తి అవటం కారణంగా విశాఖపట్నం సంబంధించిన ఏదైతే త్రాగునీరు అలాగే పారిశ్రామిక నీటి కొరత పూర్తిగా తీరి మనం వెళ్ళే అవకాశం ఉంది. కనుక అది ప్రయారిటీలో తీసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా మనకి రావటం జరిగింది. సుమారు 13,000 కోట్ల రూపాయలు పోలవరానికి రావటం జరిగింది. అలాగే పోలవరం సంబంధించిన మిగతా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి వాళ్ళ ఒక ప్రోగ్రెసివ్ ప్లాన్లో ముందుకెళ్తుంది. రెండవది, మన రాష్ట్రానికి విభజన జరిగిన రాజధాని విషయంలో ఏదైతే చర్చ జరిగిందో దాని తర్వాత దాన్ని ఒక వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం గత ప్రభుత్వం చేసి 3 రాజధానుల కింద నామకరణం చేసి రాష్ట్రానికి రాజధాని లేని విధంగా ఒక ప్రయత్నం ఏదైతే ఉందో దానికి పూర్తిగా చరమగీతం పాడుతూ నరేంద్ర మోడీ గారు స్వయంగా మరొకసారి అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి వచ్చి ప్రారంభించిన తీరు, సుమారు 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా గ్రాంట్ రూపంలోనే రాష్ట్రానికి ఇచ్చి ముందుకు తీసుకెళ్లిన తీరు తప్పనిసరిగా ఒక భవ్య రాజధాని నిర్మాణం కోసం, ఆ విధంగా నిర్మాణానికి సంబంధించి అన్ని అంశాల్లో కూడా ముందుండాలని, ఆ విధంగా రాజధాని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన గతంలో దుగ్గిరాజపట్నం చెప్పి మనం అడగటం జరిగింది. రామాయపట్నం ప్రారంభించాం. రామాయణపట్నం యొక్క పూర్తి పనులు ప్రారంభం అయ్యే దిశగా ముందుకెళ్ళటం, అలాగే మన పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడను దాన్ని కూడా దీనికి అనుసంధానంగా రావాలని చెప్పి ఒక ప్రయత్నం, అలాగే బీపీసీఎల్ వాళ్ళు ఆధ్వర్యంలో ఒక రిఫైన్డ్ కొత్తగా రావటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఆర్సనల్ మెటల్ సంబంధించిన పరిశ్రమ రావటం, ఏదైతే మన స్టీల్ ప్లాంట్ మరింతగా ముందుకు తీసుకెళ్ళే అవకాశం కలిగి పోర్ట్ బేస్డ్ ఇంకొక స్టీల్ ప్లాంట్ రావటం, ఆ విధంగా ఇవన్నీ కూడా మనకి జరిగిన మంచి పనులుగా నేను భావిస్తున్నాను. అమ్మలకొండ అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, 14 గ్రామాల ఆరాధ్య దేవత శ్రీ కరకచెట్టు పోలమంబ అమ్మవారి ఆషాఢమాస సారె ఊరేగింపు నేడు అత్యంత వైభవంగా జరిగింది.
ఆలయ కార్యనిర్వహణాధికారి గాయత్రి పర్యవేక్షణలో పెదవాల్తేరు బజార్ ప్రాంతంలో ఉన్న అమ్మవారి పెద్దిల్లు నుండి సారెను ఊరేగింపుగా పెదవాల్తేరు కరకచెట్టు పోలమంబ అమ్మవారి ఆలయం వరకు తండోపతండాలుగా పాల్గొన్న మహిళలు అమ్మవారి సారెను శిరస్సుపై పెట్టుకుని ఊరేగింపుగా వచ్చారు. మేళ తాళాలు, గరిడి, డప్పు వాయిద్యాల నడుమ ఆద్యాంతం ఊరేగింపు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగింది. ఈ సందర్భంగా ఈవో గాయత్రి, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి మహిమాన్వితాన్ని తెలియజేశారు. సారే ఊరేగింపు ప్రాముఖ్యతను తెలియజేశారు. పద్నాలుగు గ్రామాల ఎలవేలు పైనటువంటి శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ తల్లి అమ్మవారి పండగ ఏప్రిల్లో జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా పెదవాల్తేరు పెద్దిల్లు ఇక్కడ నుండి ఇది అమ్మగారి ఇల్లుతో సమానం. ఇక్కడి నుంచి గుడి వద్దకు 14 గ్రామాలకు సంబంధించి భక్తులందరూ వచ్చి అమ్మవారికి చీర, పండ్లు, పలహారాలు, వివిధ రకాలైనటువంటి స్వీట్లు, అనేక రకమైన పిండి వంటలతోనే సారి ఊరేగింపుగా ప్రధాన గుడి అయినటువంటి పోలమాంబ గుడికి చేరుకొని అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి వేద మంత్రాల మధ్య పురోహితులు మరి అన్ని మంత్రాల మధ్య అమ్మవారికి సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే చల్లన తల్లి కల్పవల్లి మరి పెద్దిల్లు మధ్యవారి పెద్దిల్లు అమ్మవారి ఇల్లు వాళ్ళకి కాబట్టి ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని, ఆ తల్లి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండాలని మా గ్రామ పెద్దలు మరియు కమిటీ అలాగే పెద్దింటి వారు అలాగే మా మెంబర్స్ కూటమి సభ్యులు అందరూ కలిసి మా పెద్దలు అందరూ కలిసి ఘనంగా ఇక్కడి నుంచి ఊరేగింపుగా మరి ఆ అమ్మవారి గుడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ చల్లని తల్లి అందరి మీద ఆ చల్లని తల్లి దీవెనలు ఉండాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో సారి సమర్పణ కార్యక్రమం సందర్భంగా 18/7/2025 శుక్రవారం నాడు అమ్మవారికి సారి కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు 14 గ్రామాల గ్రామదేవత కావున చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారికి సారి తీసుకొస్తారండి. అదేవిధంగా ఈరోజు ఉదయం 10ంటికి మనం మధ్యవారి పెద్దింటి దగ్గర నుంచి పెదవాల్తేరు వారు, జాలర్పేట వాళ్ళు అమ్మవారికి సన్నాయితో కోలాటాలతో అమ్మవారికి సారి తీసుకొస్తారు. అదేవిధంగా చిన్నవాల్తేరు వాళ్ళు కనకమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. శివాజీపాలెం వాళ్ళు చిన్నపోలమ్మ గుడి నుంచి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. ఆదర్శ్ నగర్ వాళ్ళు ఆదర్శ్ నగర్ జంక్షన్ నుంచి తీసుకొస్తున్నారండి. ఇలా 4 గ్రామాల నుంచి మనకి అమ్మవారికి సారి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి సారి సమర్పించిన అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఈరోజు పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ అమ్మవారి సారి పెట్టడం జరుగుతుంది. 14 గ్రామాల అమ్మవారు అండి ఈ కరకచెట్టు పోలమాంబ తల్లి. ప్రతి సంవత్సరం ఆషాఢంలో అష్టమి గడియల్లో అమ్మవారికి సారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల 14 గ్రామాల నుండి కూడా మహిళలందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏది తోచితే అది తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటారు. ఈ 14 గ్రామాల నుండి కూడా 14 గ్రామాల నుండి కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తారండి. మధ్యవారి పెద్దింటి నుంచి గ్రామ పెద్దల తరపున అలాగే పెదవాల్తేరు గ్రామం తరపు నుంచి కూడా అమ్మవారికి సారీ కార్యక్రమం తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు 50 మంది భక్తులు కూడా కోలాటాలతోని అలాగే వివిధ రకాల పళ్ళు, పుష్పాలు అలాగే రకరకాల స్వీట్లతోని అమ్మవారికి సారి పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం మధ్యవారి పెద్దింటి నుంచి ప్రారంభమయ్యి అమ్మవారి గుడి వరకు కూడా ఊరేగింపుగా వెళ్తూ అక్కడ అమ్మవారికి సమర్పణ జరుగుతుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు జాతికి అంకితమైన ఐఎన్ఎస్ నిస్తార్ నౌక. నిస్తార్ దేశ ప్రతిష్టకి చిహ్నమన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్. భావోద్వేగానికి లోనైన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. నేడు అప్పన్న సన్నిధిలో టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కంటతడి. ఘనంగా జరిగిన కరకచెట్టు పోలమాంబ అమ్మవారి సారి ఊరేగింపు. అమ్మకు భారీగా సారి సమర్పించిన 14 గ్రామాల భక్తులు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.